खबरदार रेवंत रेड्डी పోరాడదాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడదాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత జై భీమ్ జై భీమ్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాడదాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడదాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఖబర్దార్ అమిత్ షా ఖబర్దార్ నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాదిగడ్డే సమావేశంలో పాల్గొని మాదిగలకు పెద్దపీట వేస్తా అని మాదిగల పక్షపాతిగా వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తా అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాల జేఏసీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వన్ టౌన్ పోలీస్ అధికారులు తెల్లవారుజామునే ముందస్తుగా శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్నటువంటి మాల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దీన్ని యావత్ మాల సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మాలలంతా ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక మాదిగల పక్షాన్నే మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మాలల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడం అనేది మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాలలు వెనుకబాటుకు గురయ్యారు. గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ, అదేవిధంగా ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల్లో కానీ అన్ని రంగాల్లో ఈరోజు మాలలు వెనుకబాటుకు గురై ఉన్నారు. కావలిస్తే ఏదైతే సుప్రీంకోర్టు సూచన చేసిందో, ఏ కులాలు వెనుకబాటుకు గురయ్యాయి, ఏ కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యాయో ఆ కులాలకు పెద్దపీట వేసి, ఆ కులాలకు ప్రత్యేకమైన ప్యాకేజీ కేటాయించి, వాళ్ళకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయమని సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మాల మాదిగలను విచ్ఛిన్నం చేసే విధంగా, మాలల్లోన ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించడం మేము సిగ్గుచేటగా భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో మాలలపై విషపూరితంగా ప్రవర్తించి రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశాడో, ఆయన డిఎన్ఏ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వారం రోజుల్లోనే చేస్తా అని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ తప్పకుండా పాటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు బీసీ కులగణన చేశారు. ఎస్సీల యొక్క కులగణన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఏ కులాల ఎంత జనాభా ఉన్నది తేల్చాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి
ఈరోజు ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తా అన్నట్లు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాలల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు మాలల యొక్క సత్తజాటినం, మాలల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్తా ఉన్నాం. కాస్కో ఇప్పటి నుంచి మాలలు ఏ విధంగా అయితే నిన్ను కుర్చీలోకి తీసుకొచ్చిండ్రో, అధికారంలోకి తీసుకొని వచ్చిండ్రో, అదేవిధంగా నీ కుర్చీని తీసే ప్రయత్నం కూడా మాలలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల. చైతన్య సమితి నుంచి మనం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందస్తుగా కార్యక్రమం పెట్టుకుంటే ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పంటౌన్ పోలీస్ స్టేషన్లో అధికారులంతా తీసుకొచ్చి ఇక్కడ దిగ్భ్రమం చేసిండు. ఇదే విధంగా చెప్తున్నాము, ఈరోజు ఎప్పుడైతే అరెస్టుల నుంచి ఆగదు ఈ పోరాటం అని మరి టీవీ ద్వారా నేను హెచ్చరిస్తూ, ఈరోజు మాలలపైన నీకు ఎందుకు అంత ఉక్రాసం ఉంది, మరి మాదిగలపైన అంత ప్రేమ ఎందుకుందని రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాము. మరి కుల గణాంకన అన్నావు, బీసీ చేసినావు కనుక ఈరోజు బీసీల గణాంకన కాదు ఎస్సీల గణాంకన కూడా మాదిగలు ఎంత, మాలలు ఎంత, ఉపకులాలు ఎంత ఉన్నాయి గణాంకన చేసిన తర్వాతనే నీవు అందరికీ రిజర్వేషన్ వర్తింపజేయాలి, అన్ని కులాలకు లేకుండా మాదిగలకి అని స్పెషల్గా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు. మరి దీనిపైన మేము ఈ పోరాటం ఇంతటితో ఆగదు, అరెస్టులతో దీన్ని ముందస్తుగా ఇంకా పోరాటం ఉద్రిక్తత చేస్తామని ఈ టీవీ ద్వారా హెచ్చరిస్తూ జై భీమ్, జై మాల. అందరికీ జై భీమ్లు. ఈరోజు మాలల జేఏసీ రేవంత్ రెడ్డి గారు మొన్న మాదిగల మీటింగ్లో మాట్లాడుతూ వారం రోజుల్లోనే వర్గీకరణ చేస్తాము అని అన్న వ్యాఖ్యలకు నిరసిస్తూ చలో అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. ఈ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మేము అర్ధరాత్రిలా ఇండ్లలో పడుకుంటే పోలీసు వాళ్ళు 3 గంటలకు 2 గంటలకు ఇళ్ళకి వచ్చి అక్రమంగా ఈరోజు నిర్బంధించారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, అణచివేత ఎంతైతే తీవ్రమవుతుందో ఉద్యమం అంతా ఉవ్వెత్తున ఎగుస్తుంది. మీరు ఒక మాట గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని గద్దెనెక్కించిన మాలల్ని మీరు తక్కువ చూపు చూస్తే ఎంత గద్దెనెక్కించినో అంత తొందరగా మీరు గద్దె దించడం కూడా మాలల చేతనైతుంది. మీరు మాలల ద్రోహిగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి, గతంలో మీరు ఎవరి డిఎన్ఏ నుంచి పనిచేస్తుండ్రో, ఎవరి ఆదేశాల నుంచి పనిచేస్తుండ్రో ఆ చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి సవినంగా మనం చేస్తూ ఈ ఉద్యమం రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తుందని మునుముందు మా చత్తా చాడతామని చెప్పి సనవీయంగా మనవి చేసుకుంటున్నా. జై భీమ్, జై మాల.